ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం. మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్తున్నాము. ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేదే లేదు అంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్ర భాష్యాలు చెప్తున్నారు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం. సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది. అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చాం. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతోంది. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ విమర్శించారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వ హక్కులు కల్పించింది జగన్ కాదా? అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా అంటూ టీడీపీపై మంత్రి విరుచుకుపడ్డారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోలేదు. దొంగరాతలు, తప్పుడు ప్రచారాలు మానండి. మళ్లీ చెప్తున్నాం, మా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయడం లేదు, చెయ్యదు కూడా అంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.